హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 1280 సొల్యూషన్స్. ఈరోజు మనం మార్క్ సాఫ్ట్వేర్లో కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సో మెయిన్గా మనం కొత్త ఫైనాన్షియల్ ఇయర్ క్రియేట్ చేసుకునే ముందు బ్యాకప్ తీసుకోవాలి. ఇలా కంపెనీ నేమ్ కనిపిస్తుంది కదా, దీనిపైన ఎంటర్ క్లిక్ చేసేసి బ్యాకప్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎంటర్ 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 ఎంటర్. సో ఇక్కడ ఏంటంటే మీకు బ్యాచ్ హిస్టరీ అండ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఎస్ పెట్టాలి. సో ఇవి ఎస్ పెట్టేసి బ్యాకప్ తీసుకోవాలి. ఎస్ ఎస్ ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో బ్యాకప్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎస్కేప్ చేస్తున్నా. ఎస్కేప్ చేసిన వెంటనే నాకు మళ్ళీ మార్గ గేట్వే విండో ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను న్యూ ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. న్యూ ఫైనాన్షియల్ ఇయర్ దీనిపైన ఎంటర్ క్లిక్ చేస్తున్నా. ఎంటర్ ఎంటర్. 26-27 ఫైనాన్షియల్ ఇయర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూపిస్తుంది మీకు 26 to 27. సో మనకు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 డాటా అనేది ఫార్వర్డ్ కావాలి అనుకుంటే ఇక్కడ ఎస్ క్లిక్ చేసేసి విండో ఓపెన్ అవుతుంది. అంటే 25-26 నుంచి 26-27కి డాటా ఏమేమైతే ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ ఎస్ పెట్టుకోవాలి. లైక్ లెడ్జర్ బ్యాలెన్స్ కానీ, అవుట్ స్టాండింగ్ కానీ, స్టాక్ బ్యాలెన్సెస్ కానీ, బ్రేకేజ్ ఎక్స్పైరీ స్టాక్. సో ఇవన్నీ మనకి ఏవైతే ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారో అవి ఎస్ పెట్టుకోండి. నేను అన్నీ ఎస్ పెడుతున్నాను. సో అన్నీ ఎస్ పెట్టుకుంటే మనకు దాదాపు లేనివి ఉన్నవన్నీ చలాన్స్ అయితే మనం ఏం ఎంట్రీ చేయము కదా. సో లెడ్జర్ బ్యాలెన్స్ అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇవన్నీ ఎస్ఎస్ పెట్టాక కింద కూడా ఎస్ క్లిక్ చేస్తున్నా. చూడండి మనకి మినిమం 1 minute ఓవరాల్ మన 25-26 డాటా అనేది కొత్త ఫైనాన్షియల్ ఇయర్కి డంప్ అయిపోతుంది. సో అయిపోయిన వెంటనే మనకి హిస్టరీ క్రియేట్ చేయమని చెప్పేసి ఒక పాపప్ చూపిస్తుంది. ఇక్కడ నేను ఓకే క్లిక్ చేస్తే మార్క్ గేట్వే పైన ఎంటర్ క్లిక్ చేస్తున్నా. 26-27 ఎంటర్ ఎంటర్. సో ఒక టిప్ ఏంటంటే మీరు ఫైనాన్షియల్ ఇయర్ క్రియేట్ చేసేటప్పుడు మధ్యలో మనకి సర్వర్ కానీ ఏమైనా ఓపెన్ అయిందనుకోండి, అది రాంగ్ బటన్ క్లిక్ చేయండి. రాంగ్ బటన్ క్లిక్ చేసి కంప్లీట్ ఫైనాన్షియల్ ఇయర్ క్రియేట్ అయ్యే వరకు క్రియేట్ చేశాకనే మనం నెక్స్ట్ మన హిస్టరీ అనేది క్రియేట్ చేయాలి. సో రిపోర్ట్స్, మేనేజ్మెంట్ రిపోర్ట్, యూటిలిటీస్. సో ఇక్కడ క్రియేట్ హిస్టరీ, ఎంఆర్పి హిస్టరీ. ఎంటర్ ఎంటర్. షూర్ టైప్ చేయాలి. ఇక్కడ షూర్ అని టైప్ చేయాలి. ఎంటర్. నెక్స్ట్ మళ్ళీ రిపోర్ట్స్, మేనేజ్మెంట్ రిపోర్ట్స్, యూటిలిటీస్, క్రియేట్ హిస్టరీ, బిల్ హిస్టరీ. ఇందులో మళ్ళీ షూర్. సో ఇది వచ్చేసి మనం ఈజీ వేలో ఫైనాన్షియల్ ఇయర్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్. సో ఇంకా మీకు మోర్ మార్క్ సపోర్ట్ వీడియోస్ ఏమైనా కావాలి అంటే మన 1280 సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో మోర్ మన పర్చేస్ బిల్స్ కానీ, సేల్ బిల్స్ కానీ ఇలాంటి వీడియోస్ కూడా మనకి డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. బట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.